మ్యామ్ ఇందాక మీరన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికొచ్చేస్తే చాలామంది ఎక్కువగా 8 మంది మహిళల్లో ఒక బ్రెస్ట్ క్యాన్సర్‌తో డయాగ్నోస్ అవుతున్నారని. సో, బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకొస్తుంది? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్? అమ్మ ఇంకొకటి యూజువల్లీ 8 మంది మహిళల్లో ఒకళ్ళకి అంటే 8 మందిలో ఒకళ్ళకి అని చెప్పడు. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఓన్లీ మహిళలకు మాత్రమే వస్తుంది అనేది ఒక మిస్‌కన్సెప్షన్. అచ్చా! సో, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మేల్స్‌లో కూడా వస్తుంది. ఓహ్! సో, ప్రతి మంది 8 మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్. ఇట్ కుడ్ బి మేల్ ఆర్ ఫీమేల్. మోర్ కామన్ ఇన్ ద ఫీమేల్స్ బట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మేల్స్‌లో కూడా వస్తుంది. సో, బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకొస్తుంది? ఎందుకు వస్తుందంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అమ్మా. సో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అర్లీ మెనార్కీ అంటారు. అంటే ఇప్పుడు వాడే మన ఈ పాలల్లో కానీ అన్ని కెమికల్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే యూజువల్లీ మెనార్కీ అంటే పుష్పవతి అంటారు కదా, అవును. అది యూజువల్లీ 12 years 13 yearsకి వస్తుంది. ఇప్పుడు చాలా అర్లీగా ఆల్మోస్ట్ 9 years పాప, 8 years పాపలు, 10 years పాపలు వీళ్ళంతా అర్లీ మెన్స్ట్రేషన్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. అవును. సో అవన్నీ అడల్ట్రేషన్ వల్ల, ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల. సో ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. నెక్స్ట్ లేట్ మెనోపాజ్. సో యూజువల్లీ మెనోపాజ్ అనేది 50 to 55 మధ్యలో వచ్చేస్తుంది. ఓకే. 55 దాటినాక కూడా ఇంకా మెనోపాజ్ రాకపోతే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అసలు కొంతమంది కెరీర్ వల్ల వాళ్ళు లేట్ మ్యారేజెస్ ఉంటాయి, తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో నల్లి ప్యారస్ అంటే పిల్లలు లేకపోవడం. సో అది నెక్స్ట్ పోస్ట్ మెనోపాజల్ ఒబేసిటీ అంటాం. ఓకే. సో యూజువల్లీ ప్రీ మెనోపాజ్ కంటే పోస్ట్ మెనోపాజల్ ఒబీస్ ఉంటే అది ఎక్కువ అనమాట రిస్క్ ఫ్యాక్టర్. ఇట్ క్యారీస్ మోర్ రిస్క్ అనమాట. సో ఇలాంటివి ఆల్కహాల్. సో స్మోకింగ్ మే నాట్ బి రిస్క్ ఫ్యాక్టర్ బట్ ఆల్కహాల్ ఈస్ డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అచ్చా! సో ఎవరిలో ఎక్కువగా అంటే ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూసే అంటే ఇవే కాకుండా ఇంకా ఏంటంటే వంశపారంపర్యంగా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయమ్మా. ఓకే. సో BRCA సిండ్రోమ్ అని, లించ్ సిండ్రోమ్ అని కొన్ని ఉంటాయన్నమాట. అవి వంశపారంపర్యంగా వస్తుంటాయి. అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్రెడీ ఉందనుకోండి, సో అలాంటి వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో వాళ్ళు కొన్ని టెస్టులు ఉంటాయన్నమాట. ఇండెక్స్ పేషెంట్ అంటే ఎవరికైతే ఫ్యామిలీలో క్యాన్సర్ వచ్చిందో వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి కొన్ని టెస్టులు చేస్తారు. ఓకే. సో వాళ్ళలో పాజిటివ్ ఉంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం కేర్ఫుల్ ఉండాలన్నమాట. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఇది ఈ నల్లి ప్యారస్, లేట్ మెనోపాజ్ అండ్ పిల్లల్ని 35 years తర్వాత ఫస్ట్ చైల్డ్ ఇఫ్ దే ఆర్ కన్సీవింగ్ ఆఫ్టర్ 35 years. సో ఆల్ దీస్ ఆర్ ద కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ బ్రెస్ట్ క్యాన్సర్కి. సో మోస్ట్లీ ఏజ్ గ్రూప్ వచ్చే విషయానికి బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు? యూజువల్లీ మనము ఇంతకుముందు ఒకప్పుడు అయితే ఇట్ యూస్ టు బి లైక్ 50+ వాళ్ళకి ఎక్కువ కామన్, బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అర్లీ యంగ్ ఏజ్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. ఈవెన్ సమ్ పీపుల్ 20 to 25 ఏజ్ వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూసాము. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ మ్యూటేషన్స్. ఓకే. ఒకటి అట్లా యంగ్ ఏజ్ గ్రూప్లో వచ్చే కామన్ క్యాన్సర్ టైప్ ఏంటంటే ట్రిపుల్-నెగిటివ్ అంటాం. అది విచ్ ఈస్ అ వర్స్ట్ టైప్. ఉన్న 3 types ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో వర్స్ట్ టైప్ ఉంటుంది అండ్ దట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ది యంగర్ పీపుల్. అచ్చా! సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో? సిమ్టమ్స్ ఒకటి ఫస్ట్ మనం ఎప్పుడు చూసుకోవాల్సింది ఏంటమ్మా అంటే ఏదైనా ఒక గడ్డ తగలడం, రొమ్ములో ఒక గడ్డ, అది నొప్పి లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ కంగారు పడాలి. అండ్ చంకలో యూజువలీ రొమ్ములో గడ్డ ఉండి చంకలో కూడా ఏదైనా మనకి ఒక చిన్న గడ్డలా తగిలినా, నిప్పులు వెనక్కి రిట్రాక్టెడ్ నిప్పులు అంటాం, నిప్పులు వెనక్కి వెళ్ళినా, లేదా నిప్పులు డిశ్చార్జ్ ఏమన్నా, నిప్పుల్లో నుంచి నార్మల్గా డిశ్చార్జ్ రావడం, స్కిన్ అతుక్కొని ఉండడం ఆ గడ్డకి, ఇలాంటి కొన్ని డెఫినెటివ్ ఫీచర్స్ అనమాట. ఓకే. సో యూజువల్లీ ఏదైనా చిన్న గడ్డ లాంటిది ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి రావడం బెటర్. ఓకే. ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ఏ స్టేజెస్లో బయటపడే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు యూజువల్లీ గడ్డ అనేది మీరు అర్లీగా వెంటనే వచ్చేస్తే మీకు స్టేజ్ 1లో వస్తుంది. మీరు ఎన్ని రోజులు దాన్ని వెయిట్ చేసి దాన్ని పెంచి పోషిస్తారో దాన్ని బట్టి స్టేజ్ అనేది డిసైడ్ అవుతుంది. కొంతమంది ఉంటారు ఆల్మోస్ట్ ఇమీడియట్గా ఒక 2 daysకి వచ్చేస్తారు, అయ్యో నాకు ఏదో గడ్డ ఉంది అని చెప్పేసి. ఓకే. సో కొంతమంది ఉంటారు ఏం కాదులే నొప్పి లేదు కదా అలానే ఉంచేసుకుంటారు, ఫ్యామిలీలో వాళ్ళు ఎవరికి చెప్పరు, అలా పెంచుకొని. కొంతమంది అయితే ఎలాంటి ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఆ గడ్డ పగిలి దాంట్లో నుంచి బ్లీడింగ్, అల్సరేషన్ అయిపోయి ఆల్మోస్ట్ పట్టుకుంటే అసలు బ్రెస్టే ఊడొచ్చే స్టేజ్లో కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో. ఎందుకు అంటే వాళ్ళకి బయటికి చెప్పొద్దు, చెప్తే ఏమనుకుంటారో, నన్ను ఏమన్నా దూరం చేస్తారేమో, దూరంగా పెడతారేమో, ఈ భయంతో దే విల్ నాట్ కమ్ అవుట్ అంటెల్ వాళ్ళలో వాళ్ళే సఫర్ అవుతూ
లాస్ట్కి ఇలా ఫైనల్ స్టేజెస్లో వస్తుంది. ఓకే. సో ఈ డయాగ్నోసిస్ డయాగ్నోస్ చేసే విషయానికి వస్తే మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు బ్రెస్ట్ క్యాన్సర్స్ని? అంటే యూజువలీ మేము క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. ఓకే. అంటే మేము హ్యాండ్తో చూసేసి కొంచెం మాకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. కొన్ని సర్టెన్ ఫీచర్స్ ఉంటాయి పక్కా మ్యాలిగ్నెన్సీ అని చెప్పడానికి. ఓకే. అదే చంకలో రొమ్ములో గడ్డ ఉండి చంకలో కూడా గడ్డ ఉండడం, ఇంకొకటి ఏంటంటే నిప్పుల నుంచి డిశ్చార్జ్, ఆ స్కిన్లో చేంజెస్ కొన్ని. ఓకే. సో ఇలాంటి చేంజెస్ అనేవి ఉంటే అది కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఏదైనా సరే మనం బయాప్సీ చేసి రీకన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే. సో వితౌట్ బయాప్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది. ఓకే. సో కమింగ్ టు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్స్కి? యూజువలీ ఒక 3 మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అమ్మ. క్యాన్సర్ ఏదైనా సరే 3 ఉంటాయి. ఒకటి సర్జరీ ఉంటుంది, ఒకటి కీమోథెరపీ, మూడోది రేడియేషన్. ఓకే. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఏది ఫస్ట్ అండ్ ఏది తర్వాత ఇవ్వాలి. ఇంకొకటి హార్మోనల్ ట్రీట్మెంట్. బ్రెస్ట్కి అయితే హార్మోనల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే. సో వాళ్ళ మాలిక్యులర్ స్టేజ్ బట్టి ప్లస్ మాలిక్యులర్ స్టేటస్ని బట్టి ఏది ఫస్ట్ ఇవ్వాలి, ఏది నెక్స్ట్ ఇవ్వాలి, ఏది స్కిప్ చేయొచ్చు అనేదాన్ని డిపెండింగ్. అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే అందరికీ ఈ ట్రీట్మెంటే అన్నట్టు ఉండదు. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. ఆ పేషెంట్కి ఉన్న కోమార్బిడిటీస్ కూడా చూస్తాము. ఓకే. సో అవన్నీ పరిగణలోకి తీసుకొని అప్పుడు ఫైనల్ ట్రీట్మెంట్ ఏంటనేది డిసైడ్ చేస్తాం. ఓకే. సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే బ్రెస్ట్ రిమూవ్ చేస్తారని చెప్పి చాలామంది అంటుంటారు. కంపల్సరీ బ్రెస్ట్ క్యాన్సర్కి బ్రెస్ట్ రిమూవ్ చేస్తారా? అందులో కూడా రకాలు ఉంటాయమ్మా. ఓకే. సో ఎంఆర్ఎం అంటేనేమో బ్రెస్ట్ మొత్తం తీసేస్తారు. బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ BCS అని ఉంటుంది, ఇది ఇంకోటి. ఓకే. దాంట్లో అంటే అది కూడా పేషెంట్కి అది చెయ్యొచ్చా లేదా అనేది పేషెంట్ అండ్ డాక్టర్ విల్ డిసైడ్. ఓకే. అంటే డాక్టర్ విల్ గివ్ ద ఆప్షన్. కొన్ని కేసెస్కి ఖచ్చితంగా ఎంఆర్ఎం చేయాల్సింది. ఓకే. వాటికి ఇంకా డాక్టర్ కూడా దే విల్ నాట్ గివ్ ఎన్ ఆప్షన్. ఓకే. బట్ వెన్ దెర్ ఈస్ బోత్ చేయొచ్చు అనుకున్నప్పుడు డాక్టర్ గారు ఇస్తారు వాళ్ళకి ఆప్షన్. ఓకే. దే విల్ డిసైడ్ అనమాట. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే BCS చేసుకుంటే అంటే ఆ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేసుకుంటే ఖచ్చితంగా రేడియేషన్ తీసుకోవాలి. బట్ వాళ్ళకి ఒక బ్రెస్ట్ ఉంది, ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. అవును. సో అది డిపెండ్స్ అగైన్ ద ఆప్షన్ విల్ బి గివెన్ టు పేషెంట్ ఆల్సో. ఓకే. సో మళ్ళీ రీఅకరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా బ్రెస్ట్ క్యాన్సర్? ఉంటుందమ్మా. అంటే అన్నిటికీ కాదు. సో నథింగ్ ఈజ్ 100% ష్యూర్. సో ట్రిపుల్ నెగిటివ్ అనే టైప్లో ఎక్కువ ఛాన్స్ అనమాట ఓకే మళ్ళీ వెనక్కి రావడానికి. సో హౌ ఆఫెన్ వాళ్ళు చెక్ చేయించుకుంటూ ఉండాలి? సో యూజువలీ ట్రీట్మెంట్ తర్వాత ఫస్ట్ 3 months 1 monthly చెకప్స్కి వస్తారు. ఓకే. అండ్ దెన్ 3 monthly. సో ఇన్ ద ఫస్ట్ ఇయర్, దెన్ 6 monthly ఇన్ సెకండ్ ఇయర్. ఓకే. తర్వాత ఇయర్లీ అలా వచ్చి ఒకసారి డాక్టర్ని కలిస్తే బెటర్. ఓకే. సో క్యాన్సర్కి క్యూర్ ఉంటుంది అని అన్నారు కదా. సో మేబీ ఫస్ట్ స్టేజెస్లో వాట్ ఇఫ్ ఇట్ ఇన్ సెకండ్ స్టేజ్ ఆర్ థర్డ్? ఈవెన్ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ ఆల్సో క్యూర్ ఇస్ పాసిబుల్. హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు క్యూర్? అంటే ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవాలి వాళ్ళు. ఓకే. కొంతమంది ఉంటారు సర్జరీ చేసుకొని 6 నెలలు ఇంట్లో కూర్చుంటారు. సో వాళ్ళు తిరిగి వచ్చేసరికి అది స్టేజ్ 4 అయిపోద్ది. సో కంప్లీట్ ట్రీట్మెంట్ మీ డాక్టర్ ఎలా మీకు ప్రిస్క్రైబ్ చేశారో అలా తీసుకోవాలి. అండ్ షెడ్యూల్ అనేది ఉంటుంది. ఓకే. సో గ్యాప్స్ ఉండకూడదు. ఏ టైంకి డాక్టర్ రమ్మనో ఆ టైంకి వచ్చి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇనీషియల్ స్టేజెస్లో క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఓకే. సో బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చా మనం? ప్రివెన్షన్ అంటే ఇదేమ్మా, లైక్ ప్రివెంట్ అంటే ఆ వ్యాక్సిన్ లాంటిది ఏది లేదు. ఓకే. ఓన్లీ థింగ్ ఈ స్క్రీనింగ్ అనమాట. అంటే స్క్రీన్ చేసుకుంటే మనకి ఫస్ట్ అర్లీ లీజన్ ఉంటుంది. తొందరగా లీజన్ అనేది మనకు కనుక్కొని దాన్ని మనం ట్రీట్ చేస్తే అసలు మేజర్ థింగ్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఓకే. క్యూర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముందు డిటెక్ట్ చేసుకుంటే. సో మ్యామోగ్రామ్ అనేది స్క్రీనింగ్ ప్రొసీజర్ విచ్ ఈస్ అవైలబుల్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. సో కమింగ్ టు సర్వైకల్ క్యాన్సర్. సో సర్వైకల్ క్యాన్సర్కి కాజెస్ ఏవై ఉంటాయి ముఖ్యంగా? అంటే యూజువలీ చాలా క్యాన్సర్స్కి చాలా ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే కాజటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన సర్వీక్స్కి మాత్రం ద మోస్ట్ కామన్ కాజ్ HPV వైరస్. ఓకే. సో వైరస్ అనేది ది మోస్ట్ కామన్ కాజ్. వేరే చిన్న వేరే రీజన్స్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఇవన్నీ ఉండొచ్చు, బట్ అవన్నీ సమ్ లెస్ దెన్ 1 to 5%. సో 90 to 95% ద కాజటివ్ ఏజెంట్ ఎస్పెషల్లీ సర్వీక్స్ క్యాన్సర్లో అయితే మనకి HPV వైరస్. సో క్యాన్సర్ అనేది ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కాదు అన్నారు. ఈజ్ ఇట్ సర్వైకల్ క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా? అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవ్వదు, HPV వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎలా అంటే యూజువల్లీ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ అనమాట. ద మోస్ట్ కామన్ వే ఆఫ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ HPV సెక్షువల్ ఇంటర్కోర్స్. సో అందుకే మనం వ్యాక్సిన్ అనేది కూడా 9 to 14 years ఎందుకు చూస్ చేసుకున్నామంటే యూజువలీ దే ఆర్ సెక్షువల్లీ నీ పీపుల్ అనమాట. అంటే దే ఆర్ నాట్ యూజువలీ
బిఫోర్ ద ఏజ్ గ్రూప్ వేర్ దే బిగిన్ సెక్షువల్ ఇంటర్కోర్స్, దట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ గ్రూప్ టు గివ్ ద వ్యాక్సిన్. అచ్చా, ఓకే. సో ఇది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇఫ్ క్యాన్సర్ ట్రాన్స్మిట్ కాదు, వైరస్ ట్రాన్స్మిట్ సో అంటే హెచ్పివి వైరస్ అనేది ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాదు, వేరే క్యాన్సర్లు కూడా కాజ్ చేస్తుంది. సో ఉదాహరణకి ఏంటి అంటే ఓరల్ క్యాన్సర్. సో ఓరల్ క్యాన్సర్ ఒకటి, నెక్స్ట్ పెనైల్ క్యాన్సర్ మేల్స్లో, యానల్ క్యాన్సర్. యానల్ క్యాన్సర్ అంటే మనకి మోషన్ పోయే ద్వారం ఉంటుంది, సో ఆ క్యాన్సర్. ఇంకొకటి వెజైనా అండ్ వల్వా ఫీమేల్స్లో, మానమంట అక్కడ ఆ భాగంలో ఉండే ఆర్గన్స్కి కూడా హెచ్పివి వైరస్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ముఖ్యంగా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సర్వైకల్ క్యాన్సర్లో? ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి మేజర్ థింగ్ ఈజ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ వస్తుంటుంది. యూజువల్లీ మెనిస్ట్రల్ సైకిల్లో వచ్చే బ్లీడింగ్ కాకుండా ఇంటర్ మెనిస్ట్రల్ బ్లీడింగ్, లేకపోతే అబ్నార్మల్ అలా కంటిన్యూ అయిపోవడం, 15 days 20 days అలా బ్లీడింగ్ అబ్నార్మల్గా బ్లీడ్ అవ్వడం, పెయిన్ అబ్డామిన్, ఇంకా బ్యాక్ ఏక్ అనమాట. బ్యాక్ ఏక్ ఎందుకు అంటే అక్కడ మనకి పొట్టలో ఉన్న కొన్ని లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అవ్వడము, లిగమెంట్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల బ్యాక్ ఏక్ అనేది కూడా వస్తుంటుంది. సో వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ముందే నార్మల్గా ఏమన్నా ఉంటే ఇమీడియట్గా చూపించుకుంటే బెటర్ ఎప్పుడైనా. ఓకే. అండ్ 20 years నుంచి దీనికి కూడా క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ ఉంది. ఓకే. సో ఆ ప్యాప్ స్మియర్ అనేది ఎవ్రీ 3 years చేయించుకుంటూ ఆ 20 to 65 years వరకు యూజువలీ దట్ ఈస్ ద టైమ్ పీరియడ్ వేర్ ఎవ్రీ ఉమెన్ షుడ్ గెట్ హర్ ప్యాప్ స్మియర్ డన్. ఓకే. అండ్ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ వెరీ తక్కువ కాస్ట్ అమ్మా. ఓకే. అసలు 500 to 1000 rupees 3 yearly వన్స్ ప్యాప్ స్మియర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.